గుడ్ న్యూస్! ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం, అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యుటోరియల్స్. ఐఎమ్ యువర్ ఎస్కే సార్. మనం గత వీడియోలో అనాలజీ అనే టాపిక్లో వర్డ్ అనాలజీ అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. క్వశ్చన్స్ అడుగుతారనేది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే మరి ఎస్ఐ గ్రూప్ 1, గ్రూప్ 2 అలా గ్రూప్స్ లెవెల్కి వచ్చే వరకు మనకు అనాలజీ అనే టాపిక్లో ఇన్డెప్త్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే దేశాల క్యాపిటల్స్ని లేకపోతే రాష్ట్రాల క్యాపిటల్స్ని యూజ్ చేసి క్వశ్చన్ ఫ్రేమింగ్ అని ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, చైనా, బీజింగ్ ఇలాంటివి అన్నిటిని బేస్ చేసుకొని కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా? అలాగే ఇంకా మనం ఇన్డెప్త్గా వెళ్ళినట్టయితే ఇండియా, ఢిల్లీ అనుకున్నాం, మరి లిబియాకి ఏంటి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరు ఏం చేయాలనంటే దేశాలకు సంబంధించిన క్యాపిటల్స్ను కూడా గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెన్యా ఏంటి అని అంటే నైరోబి అని చెప్పగలగాలి, కెనడా ఏంటి అంటే అట్టావా అని చెప్పగలగాలి, జింబాబ్వే ఏంటి అంటే హరారే అని చెప్పగలగాలి. ఇలాంటివన్నీ మీరు గుర్తుంచుకోవడానికి ఛాన్స్ ఉండాలి. ఓకేనా? అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే దేశాలు కరెన్సీని యూజ్ చేసుకొని అనాలజీ టాపిక్ మీద క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇప్పటికి కూడా అనాలజీ ఫస్ట్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఓకే. అండ్ అలాగే దేశాలు, కరెన్సీ వీటిని బేస్ చేసుకొని కూడా మన క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కోలాన్ రూపాయి, ఓకేనా, అండ్ డబల్ కోలాన్ రష్యా డాష్ అంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఇండియా యొక్క కరెన్సీ రూపాయి అన్నట్టు, మరి రష్యా యొక్క కరెన్సీ ఏంటి లింకప్ చేసుకొని అడిగినటువంటి అనాలజీ క్వశ్చన్. అంటే మీకు రష్యా యొక్క కరెన్సీ తెలియాలి. ఓకేనా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కరెన్సీలు నేను చెప్తున్నాను. ఇటలీ లీరా, లేకపోతే జింబాబ్వే డాలర్, యుఏఈ ద్రహమ్స్, ఇలా కువైట్ దినార్ అని, దక్షిణాఫ్రికా రాండ్ అని, మలేషియా రింగ్స్ అని, అర్జెంటీనా పెసో అని, బంగ్లాదేశ్ టాకా, ఇండోనేషియా రూపాయి, నేపాల్ రూపాయి, జపాన్ ఎన్, చైనా యువాన్, ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుంచుకోవడానికి ఛాన్స్ ఉండాలి. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడనంటే ఇంకా యూనిట్స్ను బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దూరం కోలాన్ మీటర్, డబల్ కోలాన్ ఉష్ణోగ్రత డాష్ అంటాడు. అంటే ఏంటి? ఇక్కడ దూరం, మీటర్ అంటే రిలేషన్ ఏంటి? దూరాన్ని మీటర్లలో కొలుస్తారు. మరి ఉష్ణోగ్రతను డాష్ అన్నాడు. అంటే ఉష్ణోగ్రతను దేంట్లో కొలుస్తాం? డిగ్రీ సెల్సియస్ అన్నా కానివ్వండి, లేకపోతే కెల్విన్ అన్నా కొలుస్తాం. అంటే ఆన్సర్లో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. అంటే అలాంటివి కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ధ్వనిని డెసిబుల్స్లో అని, కరెంటుని యాంపియర్లో అని, పీడనాన్ని పాస్కల్లో, నిరోధం అంటే ఓం అని, ఓకే, కాంతి తీవ్రతను క్యాండిలాలో, ఓకే, ఇలా బంగారాన్ని హాల్ మార్క్ తోటి కంపేర్ చేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక పాయింట్ టైప్ 3లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకో టైప్ 4 చూసుకున్నట్టయితే ఇన్వెన్షన్స్ మీద అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో మార్కోని, టీవీ డాష్ అంటాడు. ఓకేనా? అంటే రేడియోను కనుక్కునేది మార్కోని అయితే టీవీని కనుక్కునేది ఎవరు? బయర్డ్. ఓకే. అలాంటి కొన్ని పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది. టెలిఫోన్ను గ్రహం బెల్, సెల్ ఫోన్ను మార్టిన్ కూపర్, సైకిల్ మెక్మిలాన్, ఓకే, అచ్చు యంత్రం జాన్ గూటన్బర్గ్, విమానం రైట్ బ్రదర్స్, ఇంక్ పెన్ ఫౌంటైన్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు గుర్తుంచుకోవడానికి నెట్లో సెర్చ్ చేసి వాటి మీద నోట్స్ గ్యాదర్ చేసుకోండి. అలాగే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో టైప్ 4 అలా చూసుకున్నట్టయితే మనకు అధ్యయన శాస్త్రాల మీద అడుగుతారు. అంటే మొక్కలు బాటనీ అంటారు, మరి జంతువులు డాష్ అంటాడు. ఏమంటారండి? జువాలజీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. అందుకే అధ్యయన శాస్త్రాలు కూడా గుర్తుంచుకోండి. ఈ అధ్యయన శాస్త్రాల మీద కూడా మేము ఆల్రెడీ ఒక వీడియో చేస్తాం. వీలైతే దాన్ని కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాం. అంటే కొన్ని నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వ్యాధుల అధ్యయనం పాథాలజీ, కీటకాలది ఎంప్టమాలజీ, పక్షుల అధ్యయనం ఆర్నిథాలజీ, ఓకే. అలా నాణాలకు సంబంధించింది కూడా నేను గత వీడియోలో చెప్పాను. శాసనాలకు సంబంధించింది ఎపిగ్రఫీ అని గత వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే. గుండె అంటే కార్డియాలజీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం డెప్త్గా వెళ్తే అడగడానికి స్కోప్ ఉంది. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు వర్డ్ అనాలజీలో కొంచెం డెప్త్గా వెళ్ళి అడిగే స్కోప్ ఉంది. ఏంటి అని అంటే టైప్స్ చూసుకుంటే దేశాలు లేదా రాష్ట్రాల ఏంటి క్యాపిటల్స్ను బేస్ చేసుకొని, అలాగే దేశాల కరెన్సీని బేస్ చేసుకొని, అలాగే ఇన్వెన్షన్స్ను కనుగొన్న వ్యక్తులను బేస్ చేసుకొని, వస్తువు కనుగొన్న వ్యక్తులను
వాల్యూలను బేస్ చేసుకొని, అలాగే యూనిట్స్ను బేస్ చేసుకొని, దూరం మీటర్ అయితే ఉష్ణోగ్రత, ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాగా అలాంటిది. అలాగే శాస్త్ర విజ్ఞానాన్ని బేస్ చేసుకొని మొక్కలు, బాట్ని, మరి కిడ్నీని ఏమంటారు, కిడ్నీల అధ్యయనం, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వాటి మీద కూడా మీరు ఫోకస్ చేసి వీలైనంత వరకు జిఎస్ మీద నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్. ఇదే నేను మీకు ఈ ఆడియో క్లాస్లో క్లారిటీ ఇవ్వాలనుకున్నటువంటి విషయం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.